అంటే ఇప్పుడు కూడా మీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004-2014లో ఎత్తిపోతల ప్రాజెక్టులు ఎన్విసేజ్ చేసినప్పటికీ దానికి కరెంటు చాలా అవుతుంది, దాదాపు 13,000 మెగావాట్లు కరెంట్ అవుతుంది లిఫ్ట్లకి అన్నింటికి అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టి మాట వాస్తవం. ఈవెన్ బాబ్లీ పక్కకు పెట్టండి. తెలంగాణలో మీరు ఏ జిల్లాలో తీసుకున్నా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, దేవాదులు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు దేవాదులకు శంకుస్థాపన చేసిండు, దాని తర్వాత తట్టడి మట్టి ఇచ్చారు. లేదు, ఏం చేయాల? 50 టీఎంసీల సామర్థ్యం దేవాదులు అయితే మీకు తెలుగుదేశంలో స్టార్ట్ అయింది వాస్తవమే సార్. ఆయన చేసిందే 2003లో సార్. 2003, 2002 ప్రాంతంలో ఆయన దాన్ని శంకుస్థాపన చేసినాడు. హెలికాప్టర్లో పోయింది కడియం శ్రీహరి గారు, ఒక బ్రాహ్మణుడు, పూజారి, తంతు నిర్వహించడానికి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి హెలికాప్టర్లో పోయినరు. అక్కడ చేసి టీడీపీ హయాంలో దేవాదుల ప్రాజెక్టును శ్రీకారం చుట్టిండ్రు. శ్రీకారం కాదు, వాటర్ ఇవ్వలేదంటారు. దే డిడ్ంట్ స్టార్ట్. దేవాదుల వాటర్ రాలా. దేవాదుల వాటర్ వచ్చిందే 2013లో. మీకు అవుట్ ఆఫ్ 25 రిజర్వాయర్స్ 12 రిజర్వాయర్స్ నిండినాయని చెప్పని మీకు 12-13 ప్రాంతాల్లోనే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది కదా. ఇట్స్ నాట్ టీడీపీ 2004 తర్వాత లేదు కదా సార్. 2004 కంటే ముందు దేవాదుల శంకుస్థాపన చేశారు. 2002లో నేను ఎగ్జాక్ట్ డేట్ మీకు ఇప్పుడు నేను అందుకే ల్యాప్టాప్ కావాలన్నా అడిగాను వాళ్ళని. 2002లో శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి కావచ్చు, లేకపోతే భీమా కావచ్చు, ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వాళ్ళు ప్రారంభించినారు. కానీ దానికి సరైన నిధులు కేటాయించకపోవటం, ఒక త్వరితగతిన దాన్ని పూర్తి చేయాలని ఒక సంకల్ప సిద్ధి ఉండకపోవటం, తప్పనిసరిగా దాంట్లో వాళ్ళు సాధించలేకపోయినారు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున వాటిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. సరే, ఆ ప్రాసెస్లో అవినీతి జరిగింది అంటే ప్లీజ్ ఎక్స్పోజ్ దెమ్ నౌ. హూ ఇస్ ప్రివెంటింగ్ యూ? చీఫ్ మినిస్టర్ మీరే, పోలీసు వాళ్ళు మీరే, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మీవే. చేయండి, శిక్ష చేయండి. తప్పు చేసిన వాడు ఎవడైనా దండనార్హుడే, శిక్ష చేయండి. కానీ ఉట్టినే తుప్పిర్ల మాటలు మాట్లాడి గతమంతా తప్పు అని చెప్పని మరి ఆ తప్పును ఎక్స్పోజ్ చేయకపోతే ఆ తప్పులో మీరు కూడా భాగస్వాములు అయినట్టు పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇంకో విషయం ఏంటి అని అంటే, ఈ ప్రాజెక్టులన్నీ కూడా మరి 2014 వరకే ఎందుకు పూర్తి కాలేదు అని చెప్పని మౌలికమైన విషయం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ పెద్దలు మర్చిపోతున్నారు. 2009 తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, అది మీరు కూడా ఒప్పుకుంటారు. దెర్ ఇస్ నో గవర్నెన్స్. ఒక ప్రభుత్వ ఉద్యోగి పనిచేసే పరిస్థితిలో లేడు. ఒక ఉద్యమాల వల్ల అంటారు సీరియస్ యాజిటేషన్ జరిగినాయి. కేసీఆర్ హిమ్సెల్ఫ్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దోస్ మూమెంట్స్. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సరే, ఇవాళ మంత్రులైనటువంటి వాడు ఎవడు ఉద్యమం సంబంధం లేని చాలామంది, సగం మంది మంత్రులు అయితే కావచ్చు, కానీ అందులో పనిచేసిన వాళ్ళైతే కార్యకర్తలందరికీ తెలుసు కదా. ఇవాళ టీఎన్జిఓస్ దేవిప్రసాద్ తెలియదా? శ్రీనివాస్ గౌడ్కి తెలీదా? స్వామి గౌడ్కి తెలీదా? ఏ ఉద్యోగులు పనిచేసినారు 2009 నుండి 14 వరకు? అందరూ రోడ్ల మీదకి వచ్చినాము, తెలంగాణ కావాలనుకున్నాము, కొట్లాడినాము. అండ్ యు నో ద రీజన్స్ ఆఫ్ ద డిలే. అయినప్పటికీ కూడా దాదాపు 30-40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 80%, 90% పూర్తి చేసినట్టు ఒక ప్రాజెక్టులన్నీ పెండింగ్లో పెట్టేసి, కొత్తగా కాళేశ్వరం అనే ప్రాజెక్టు పట్టుకొచ్చేసి అది లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని పెంచేసి, అర్థం పర్థం లేనటువంటి ఒక రీడిజైన్ల పేరు మీద రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచేసి ఇవాళ కోట్ల రూపాయల అవినీతికి శ్రీకారం చుడుతున్నట్టుగా ఈ ప్రభుత్వం కనబడుతుంది.